90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోకి సంబంధించిందైతే షష్టగ్రహ కూటమి మనం మాట్లాడుకుంది. అండ్ ఒక్కొక్క స్పిరిచువల్ ఎనర్జీ బౌండ్ అయ్యేటువంటి టైం, దాంతోపాటు ఒక కొత్త మార్పుకి నాంది పలకబోతుంది. సేమ్ టైం ఉగాది కూడా అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ కొత్త సెకండ్కి మార్పు. సో అదే డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అదే టైంలోనే మీరు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ మంత్ చాలా క్లియర్గా ఉండబోతుంది, బ్లాస్ట్ లాగా ఉండబోతుంది. ఆల్రెడీ అటెండ్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అటెండ్ అవ్వడానికి ఉండేటువంటి అవకాశం అనమాట. న్యూ ఇయర్లో న్యూ బిగినింగ్ అనుకోవచ్చు అది ఉగాది నుంచి. అదే మన తెలుగు పండగ. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చెప్పేది అంటే వెరీ వెరీ పవర్ఫుల్. అంటే మనకి మీరు ఎప్పుడైనా చూస్తే ఒలింపిక్స్ కొట్టాలంటే రికార్డులు బద్దలు కొట్టాలి, ఒలింపిక్ మెడల్ కొట్టాలంటే రికార్డులు బద్దలు కొట్టాలి. ఇక్కడ డబ్బు కావాలనుకుంటే ఒకటి బద్దలు కొట్టాలి, అదేంటంటే వాయిదాన్ని బద్దలు కొట్టాలండి. అంటే వాయిదాన్ని వేసే పద్ధతిని వాయిదా వేయకపోతే జీవితాంతం మనం వాయిదా కడుతూనే ఉంటాం. ఏదైనా వస్తువు కొనేటప్పుడు కొన్నిసార్లు మనకి ఏంటంటే చాలా సంవత్సరాలు పడుతుంది వాయిదా కట్టడం అనేది. సో మనం ఏంటంటే ఒక 2 years కట్టిన తర్వాత మ్యాక్సిమం దాన్ని క్లియర్ చేసాం అనుకోండి, మనం కూడా ప్రశాంతంగా పడుకుంటాం. సో ఈ ప్రపంచంలో ఎవరు ప్రశాంతంగా పడుకుంటారంటే ఈఎంఐ లేని వాళ్ళు, అప్పు లేని వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారండి. అవును. సో అందువల్ల నేను ఈ వీడియోలో చెప్పబోయేది వెరీ వెరీ పవర్ఫుల్. అంటే మన జీవితాన్ని కొన్ని సంవత్సరాలు ముందుకెళ్లకుండా ఆపే ఒకే ఒకటి ఉంటది, అదేంటంటే ఇది ప్రొకాస్టినేషన్. ప్రొకాస్టినేషన్ అంటే వాయిదా వేసే పద్ధతిని మనం వాయిదా వేయాలి. ఈ వాయిదా వేసే ఏదైతే నేచర్ ఉంటుందో, ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే దాహం వేస్తుంది, బాగా దాహం వేస్తుంటది, పక్కనే వాటర్ బాటిల్ ఉంటది, ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా ఇస్తే బాగుండు, చెమట కారిపోతుంటుంది, ఎవరైనా వచ్చి ఫ్యాన్ వేస్తే బాగుండు, ఏసీ వేస్తే బాగుండు. అంటే వాళ్ళకి చెమట ఉక్కబెడుతుంటుంది, ఫ్యాన్ వేసుకోరు, దాహం వేస్తుంది, వాటర్ తాగరు, ఆకలి ఉంటుంది, ఎదురుగా ఫుడ్ ఉంటుంది కూడా తినరు అనమాట. ఈ వాయిదా వేసే పద్ధతిని మీరు కంపల్సరీ బ్రేక్ చేయాలి. ఈ వాయిదా వేసే పద్ధతి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే రిలాక్స్ గా ఉంటారు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, రిలాక్స్ గా ఉంటే లైఫ్ క్లైమాక్స్కి వచ్చేస్తారు. సో అంటే వీళ్ళకి ఏ పని చేయబుద్దేది. అందుకే అబ్దుల్ కలాం గారు అంటారు, మీరు జీవితంలో ఫస్ట్ దేన్నైనా గెలాలి అని అంటే వాయిదా వేసే పద్ధతిని గెలండి అని చెప్పేసి. ఇంకొకటి మెయిన్ గా తీసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను దీని మీద న్యూరో సైన్స్ చేశాను, విన్నింగ్ ద గేమ్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ వరల్డ్ క్లాస్ ప్రోగ్రామ్ చేశానండి. సో లేజినెస్ అనేది ఏంటంటే ఒక హ్యాబిట్. ఆ హ్యాబిట్ని కానీ మన లూప్ని కానీ బ్రేక్ చేస్తే ఈ అందరూ చాలా అండి. నేను దీని మీద చాలా పుస్తకాలు చదివాను, ఎందుకంటే నా జీవితాన్ని కొన్ని సంవత్సరాలు ముందుకెళ్లకుండా అక్కడ స్టక్ అయిపోయాను. మీరు ఎప్పుడైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ పుష్ డోర్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే పుల్ చేయాల్సింది పుష్ చేస్తుంటారు, పుష్ చేయాల్సింది పుల్ చేస్తుంటారు, ఆ డోర్ అక్కడ ఆగిపోద్ది అనమాట. కరెక్ట్గా చూస్తే రివర్స్ పని చేస్తుంటాం. సో ప్రొకాస్టినేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే అటు ముందుకెళ్ళరు, అటు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటారండి. వాళ్ళ జీవితాలు కొన్ని సంవత్సరాలుగా ఉండిపోతాయి. కానీ దీన్ని కానీ గెలిస్తే మీరు కోల్పోయిన డబ్బుని చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు అన్ని వడ్డీలు సార్లు ఆగేస్తారు. దీనికి వెళ్ళాలండి. అసలు నా లైఫ్ లో నేను చాలా సంవత్సరాలు అంటే ఉండిపోయాను, ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాను, ఒక ఇన్కమ్ లో ఒక లాక్స్ లో స్ట్రక్ అయిపోయాను. ఎందుకనంటే రేపు ఈ ప్రొకాస్టినేషన్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక డైలాగ్ మాట్లాడతారు, ఏంటి సార్, రేపు చేద్దాం అబ్బా, రేపు చేద్దాం అబ్బా. అలా అనుకున్న రేపు ఇది ఎక్కడ కరోనా నుంచి అనుకున్న రేపు ఇప్పటి వరకు ఆ రేపు రాలే. అందువల్ల చెప్తున్నాను, ముందు రేపు అనేది ఆపేయండి. అందుకే రేపు చేయాల్సిన పని ఈ రోజు చేయండి, ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడు చేయండి, అంతే. చాలా మంది కొన్ని ఆఫీసులు ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం 5కో 6కో వెళ్ళిపోవాలి, 4 నుంచే వాచ్ చూస్తుంటారు, 4 అయిందా అంటే పని చేయకుండా బద్దగానే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ ఇంటికి ఒక న్యూస్ పేపర్ వస్తుంది, చాలా మంది న్యూస్ పేపర్ చదవాలనుకుంటారు కానీ చదవరు. ఈరోజు ఒక న్యూస్ పేపర్ చదవాలనుకుంటారు, రేపు 2 న్యూస్ పేపర్లు చదవాలి, లేదా ఆ తర్వాత మళ్ళీ 3 న్యూస్ పేపర్లు చదవాలి. ముందు మనం ఏం చేయాలంటే దీన్ని ఈ హ్యాబిట్ని బ్రేక్ చేయాలి. ఈ హ్యాబిట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్లో సాలుగూడులాగా ఉంటుందండి. సాలుగూడిని ఎలా అంటే తెగిపోతుంది, ఆ తర్వాత ఇనుప సంఖ్యలాగా అయిపోతుంది. ఏది ప్రొకాషన్, ప్రతి దానికి వాయిదా వేస్తుంటారు. ఏది తెల్లారు లేవడానికి వాయిదా, లేచిన తర్వాత బ్రష్ చేయడానికి వాయిదా, ఆ తర్వాత స్నానం చేయడానికి వాయిదా, ఇంకొంతమంది సాయంత్రం పూట చేస్తారు, ఇంకొంతమంది జిమ్ చేయడానికి వాయిదా. ఇలా ప్రతిదానికి వాయిదా. కొన్నాళ్ళకి బ్రెయిన్ ఏమంటుందంటే నువ్వు ఏ పని చేయలేవులే, నీకు ఏది చేతకాదులే అని అలవాటు అయిపోద్ది. అంటే మైండే చెప్పేస్తుంటుంది, వద్దు నువ్వు చేయలేవు అని. అందువల్ల ఆ హ్యాబిట్ మనం బ్రేక్ చేయాలి. దానికి నేను అంటే మీ ప్రొకాస్టినేషన్, మీ బద్ధకాన్ని బద్దలు కొట్టడానికి 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ చెప్తాను. అందుకే విన్ఫ్రే ఓప్రా చెప్తారనమాట, చాలా మంది ఈ బద్ధకం వల్ల ఏమైపోతుందంటే ఈజీ లైఫ్ అలవాటు పడిపోతున్నారు. ఈజీ లైఫ్ మేక్ లేజీ పీపుల్ అనమాట. సో లేజీగా ఉంటే క్రేజీ పనులు చేయలేం మనం. సో అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి,
ఈ బాల్స్ చూసారా, ఈ బాల్స్ లో మన మూమెంటం అంటే చేంజ్ రావాలంటే అక్కడ ఫస్ట్ బాల్ కదలాలి. ఆ ఫస్ట్ బాల్ ఏంటంటే ఆ స్ట్రైకర్ అనమాట. ఆ స్ట్రైకరే హ్యాబిట్ కానీ కరెక్ట్ కొట్టే లైఫ్ లో కాయిన్స్ అన్ని మూవ్ అయ్యాయి అంటే స్ట్రైకర్లు మొత్తం క్యారమ్ బోర్డులో అవన్నీ మూవ్ అయినట్టు మన లైఫ్ లో చాలా మూవ్ అవుతాయండి. చాలా హెల్త్ మారుతుంది, రిలేషన్షిప్ మారుతుంది, కెరీర్ మారుతుంది. అంటే నెక్స్ట్ 2 సంవత్సరాలు సాధించాల్సిన సక్సెస్ కేవలం 1 year సాధించవచ్చు. ఎప్పుడు దీన్ని గెలాలి, ఫస్ట్ దీన్ని గెలాలి. సో దీన్ని గెలాలి అంటే ఫస్ట్ నెంబర్ 1 హ్యాబిట్ చెప్తానండి. నేను ఒక పుస్తకం పేరు చెప్తాను, వీరితో పుస్తకం చదవండి, చాలా పవర్ ఆఫ్ హ్యాబిట్. చార్లెస్ దూర్గనాథన్ పుస్తకం రాశారు. నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నేను ఆ పుస్తకం చదివినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. క్యాబ్లో కూడా చదివాను ఆ పుస్తకం. ఎందుకంటే నాకున్న అతిపెద్ద ప్రాబ్లం ఓపెన్గా చెప్పేస్తాను ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ప్రొకాస్టినేషన్ అనమాట. మా ఫాదర్ ఒరే లెగరా ఎందుకురా 5 నిమిషాలకు ఒక అలారం, డాడీ ఒక 5 నిమిషాలు, ఇది 5:05 అలారం, 5:10 అలారం, 5:15 అలారం. ఇది 5:15 కొట్టిన తర్వాత కూడా ఇంకొక పావు గంట పడుకుంటే బాగుండు. ఇలా నాకు తెలిసి మీరు కూడా చాలాసార్లు చేసి ఉంటారు. అందుకే చెప్తాను, జీవితంలో అందరికన్నా ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని లేవగానే బెడ్ని అంటే దుప్పటిని మడతపెట్టారు. చార్లెస్ డ్యూక్ అదే చెప్తాను మేడం, మీరు ఫస్ట్ జీవితంలో అలవాటు చేసుకోవాల్సిన పని లేవగానే ఫస్ట్ దుప్పటి మడత పెట్టాలి. ఆ పనిని మీరు ఎంత అందంగా చేస్తారో మిగతా పనులు ఆ రోజంతా అంత అందంగా చేస్తారు. కొంతమంది దుప్పటి మడత పెడతారు. ఎలా మడత అంటే ఇలా సగం అటు సగం అనే ఉంటుంది అనమాట. కొంతమంది చూసిన వాళ్ళకి నువ్వు వెళ్ళిపోలే, నేను పెడతానులే, నువ్వు వద్దు, నువ్వు ఆ పని చేయి. ఇంట్లో కొంతమంది కావాలని అంటే హ్యాబిట్ 1లో ఇంటెన్షనల్ సెట్టింగ్స్ లో మనం ఎంత అద్భుతంగా మన పని మనం చేసుకోగలుగుతాము. అంటే అది ఫీల్ అయ్యి చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో అనుకుంటే అవుద్దా అనుకుంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం కనుక మనం పెట్టుకుంటే మన ఇంటెన్షన్స్ కనుక బలంగా ఉంటే ఎలా అయితే మనం వాటిని ఫీల్ అయ్యి చేస్తామో దానికి తగ్గట్టే మనకు ఆ డే కూడా ఉంటుంది. ఇది ఎవరికి బాగా తెలుస్తుంది అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి మాత్రమే బాగా తెలుస్తుంది. అవును, ఎందుకంటే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు కదా, బ్రెయిన్ దానికి అదే ట్యూన్ అయిపోవటం, అలా మనల్ని కూడా పాజిటివ్ వైపుకి తీసుకొని వెళ్తుంది. ఇది చాలా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి హ్యాబిట్ సార్. ఇది అసలు హ్యాబిట్ జీవితం ఎక్కడే స్టార్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఎవ్రీడే దీన్ని ఎవరైతే చాలా బాగా డెవలప్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. ట్రూ, నేను చేశాను కాబట్టి నిజంగా సక్సెస్ అయ్యానండి. ఎందుకనంటే ఒకప్పుడు లేచి దుప్పటి మడతెట్టివ్వండి కాదు, మా డాడీ ఎవరే నువ్వు దుప్పటైనా మడతెట్టరా అని తిట్టివారు. ఒకప్పుడు మన చిన్నప్పుడు పేరెంట్స్ తిడతారు, లెగుతావు, ఫ్యాన్ ఆపు, ఆ పుస్తకాలు అక్కడ వదిలి పారిపోతావు, ఆ లైట్ ఆపు అని తిడుతుంటుంటారు మనకు చిన్నప్పుడు కూడా. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లోనండి మన హ్యాబిట్ అనేది చాలా పవర్ఫుల్. హ్యాబిట్ అనేది యాక్షన్, అందుకే చెప్తాను యాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. అయితే డేలో మొదటి పని చివరి పని ఎవరైతే ఎంత బాగా చేస్తారో ఈ మధ్యలో పని అంత బాగా చేస్తారు. డేలో దుప్పటి కానీ సరిగ్గా మడత పెట్టాలనుకున్నా ఆ రోజంతా ఏ పని సరిగ్గా చేయరు, మళ్ళీ సగం చేస్తుంటారు. సో ఇది హ్యాబిట్ నెంబర్ 1. హ్యాబిట్ నెంబర్ 2, మన ప్రొకాస్టినేషన్ బ్రేక్ చేయాలంటే నేను ఒకప్పుడు ఏం చేసేవానంటే 3 గంటలు లేచిపోయి ఆ టైంలో మనం మన బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేస్తే సక్సెస్ అయిపోతామని 6 గంటలకు కూడా లేవడం, నేను 3 గంటలు లేవడానికి ట్రై చేశాను. ఎన్ని రోజులు లేచేవాని కాదు. సో ఎప్పుడైతే న్యూరో సైన్స్ తెలుసుకున్నానో మీరు 6 గంటలు రోజు లేచేవాళ్ళు అరగంట ముందు లేకండి. 5:30కి అలారం పెట్టడం మొదలుపెట్టా. సో ఓకే అరగంట కదా లేవడం మొదలుపెట్టా. అలా కొన్ని అలవాటు అయిన తర్వాత 5 గంటలకు మళ్ళీ తీసుకొచ్చింది అనమాట. అంటే సో 30 minutes. ఎవరైతే ప్రొకాస్టినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటారు, పెద్దగా చేయాలనుకుంటారు, ఏది చేయరండి. ఇది మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన పని ఏంటంటే పెద్ద పనులే చిన్నగా చేయాలి. ఎవరైతే చిన్న పని పెద్దగా చేస్తారో వాళ్ళు పెద్ద పనులు చేయగలరు. సో రోజు అరగంట ముందు లేవడం అలవాటు చేసుకోండి. హ్యాబిట్ నెంబర్ 3, పడుకునేటప్పుడు ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఇస్తాను, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఏంటంటే ఐ బ్రేక్ మై, చెప్పేటప్పుడు ఇలానండి, ఇదేంటంటే యాంకరింగ్ అనమాట. ఎన్ఎల్పీలో యాంకర్ అంటారు. ఐ బ్రేక్ మై ప్రొకాస్టినేషన్, ఐఎమ్ ఏ యాక్షన్ టేకర్. ఇలానండి యాక్షన్ టేకర్ అని అంటే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, ఐ ఆమ్ ఏ యాక్షన్ టేకర్. మనం చాలాసార్లు అనుకుంటాం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు బట్టలు టైట్ అయినప్పుడు అనిపిస్తుంటది జిమ్కి వెళ్తే బాగున్ను అని అనిపిస్తుంటది. అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, చాలా పనులు ఒక పెన్ను పేపర్ తీసుకొని చాలా రోజులు బట్టి ఏ పని మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేయడం పోస్ట్ పోన్ చేస్తున్నారా, వాకింగ్ వెళ్ళడం పోస్ట్ పోన్ చేస్తున్నారా, మెడిటేషన్ పోస్ట్ పోన్ చేస్తున్నారా, రాయండి. ఎందుకంటే రాస్తే అది ఎదురుగా పెట్టుకోవాలి. అప్పుడు చెప్తుంటది ఇది చెయ్యట్లేదు. ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ చెప్తారు, నువ్వు అవతల వ్యక్తి మోసం చేయడం కన్నా నిన్ను నువ్వు ఎక్కువ మోసం చేసుకుంటావు అని మహాకవి శ్రీశ్రీ చెప్తారు అనమాట. ఈ సినిమాలో రీసెంట్ గా సినిమా వచ్చిందండి, చాలా బాగుంది ఆ సినిమాలో డైలాగ్. అంటే ఒరే గుర్తుపెట్టుకో, నువ్వు టీచర్కి దొరికిపోతే నువ్వు ఇదవుతావు, అదే నీకు నువ్వు దొరికిపోతే ఫూల్ అవుతావు అని రీసెంట్ గా ఒక సినిమాలో వచ్చింది. సో రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది, సంక్రాంతికి వస్తున్న మూవీలో అక్కడ వెంకటేష్ గారు చిన్నప్పుడు దొరికిపోయినప్పుడు అక్కడ డైలాగ్ ఉంటది, మా టీచర్ గారు బాగా చెప్తారు అనమాట,
నువ్వు టీచర్కి దొరికిపోతే ఇదవుతావు, ఫెయిల్ అవుతావు, కానీ నీకు నువ్వు దొరికిపోతే ఫూల్ అవుతావు అన్నటప్పుడు ఒక్క డైలాగ్ అండి లోన మన అంతరాత్మ చెప్తుంటుంది, లెగు, చెయ్యు. అప్పుడప్పుడు మనల్ని మనం తిట్టుకునేందుకు ఎవరు తిట్టరు. అవును. సో మళ్ళీ చెప్తున్నానండి, మీ అంతరాత్మ ఘోషిస్తూనే ఉంటది ఈలో పనిచేయాలి. ఎందుకంటే ఒంట్లో ఎనర్జీ ఉన్నప్పుడే మనం ప్రొకాస్టినేషన్ బ్రేక్ చేయాలి. అది. సో ఇది ఈ అఫర్మేషన్ చేయండి. ఐ బ్రేక్ మై ప్రొకాస్టినేషన్, ఐఎమ్ యాక్షన్ టేకర్ అండ్ ఐ బ్రేక్ మై ప్రొకాస్టినేషన్ అని కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. కొంతమందికి ఇది టైప్ చేయడానికి కూడా బద్ధకం. లాస్ట్ టైం ఒక స్కూల్కి వెళ్ళాను, లైఫ్ లో సక్సెస్ కాలేదు. ఒకటి గుర్తుపెట్టుకుని, జీవితంలో బద్ధకాన్ని కానీ బ్రేక్ చేయకపోతే మనం దేన్ని సాధించలేము. అది ఒక కలగానే ఉండిపోతుంది. ఇక్కడ ఒక మాట చెప్తాం. ఒక స్కూల్కి వెళ్ళి బద్ధకం ఉన్న వాళ్ళకి చేతులు ఎత్తమని అనమాట. బద్ధకం ఉన్న వాళ్ళకి చేతులు ఎత్తమంటే కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తలేదు. ఒక అబ్బాయి సార్ వాడు ఎత్తలేదు సార్ అంటే నేను అన్నాను వాళ్ళు చెయ్యెత్తడానికి కూడా బద్ధకం అని అన్నాను అనమాట. అంటే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఏముందిలే మన యొక్క నెగ్లిజెన్స్. అందుకే గౌతమ్ బుద్ధుడు చెప్తారండి, ఏమని చెప్తారు గౌతమ్ బుద్ధుడు, మనిషి అజ్ఞానం కన్నా నిర్లక్ష్యమే మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటుంటాం, హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు, మరి అది తెలుసుకుని పెట్టరు. అది అజ్ఞానమా నిర్లక్ష్యమా? నిర్లక్ష్యం. అంతే సింపుల్. సో అజ్ఞానం వల్ల కాదు, నిర్లక్ష్యం వల్ల పోతుంది. సో నిర్లక్ష్యం ఎప్పుడు వస్తుంది? ప్రొకాస్టినేషన్. చేద్దాంలే. సో ఇంకొకటి ఏంటంటే హ్యాబిట్ నెంబర్ 4, ఫర్ ద నెక్స్ట్ 7 days మీరు ఏం చేయాలంటే న్యూరో హ్యాబిట్ అంటారు అనమాట. లేచిన దగ్గర ఏం చేయాలంటే రోజు మీరు కుడి చేతితో బ్రష్ చేస్తే ఒక వారం రోజులు ఎడం చేతితో బ్రష్ చేయండి. సరదాగా ఎడం చేతి తలదూకోండి. ఏమవుతుందంటే ఆ లూప్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది అనమాట. కొత్తగా చేసినప్పుడు ఏబీసీలు ఉన్నాయి కదా, మీ అందరూ సరదాగా నాతో పాటు చెప్పండి ఫాస్ట్ గా. ఏబీసీలు అందరూ చెప్తారు, ఏబీసీ రివర్స్ చెప్పండి. ZXWBUTS RQP NMLK JHE FEDC BA రివర్స్ చెప్పండి. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ఫాస్ట్ చెప్పండి. ZXWBUTS RQP NMLK JHE FEDC BA రివర్స్ లో. సో ఇలా చెప్తే ఏమవుతుందంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఏమవుతుందంటే మన యొక్క ప్రొకాస్టినేషన్ అంటే కొత్తగా ఎప్పుడైతే మనం చేస్తుంటామో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం, మన ఇంట్లో కొత్త వస్తువు కానీ, కొత్త బట్టలు కానీ, కొత్త ఏ వచ్చినా కూడా, కొత్త ప్రదేశం ఎప్పుడు మనిషికి కొత్త ఎనర్జీని తీసుకొస్తాయి. కొత్త హ్యాబిట్స్ ఎప్పుడు కూడా కొత్త సక్సెస్ ని తీసుకొస్తుందండి. మనకి 2024 హ్యాబిట్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే హ్యాబిట్స్ ఉంటే మీరు అదే సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నానండి. సో లాస్ట్ హ్యాబిట్ నెంబర్ 5 మీ అందరూ చేయాల్సిందంటే మార్నింగ్ లాగానే డ్రింక్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇది ఏం చేస్తుందంటే మనిషిలో ఉత్సాహం తీసుకొస్తుంది అనమాట. అందుకే జనరల్గా అలిసిపోయినప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ఏం చేస్తారు, డ్రింక్స్ తాగుతుంటుంటారు. ఎప్పుడైతే బాడీలో ఒక వాటర్ వెళ్తుంది, మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. బాడీ సెల్స్ యాక్టివ్గా ఉండాలంటే మన బాడీలో సరైన వాటర్ ఉండాలి. మీరు తీసుకుని మార్నింగ్ లాగానే ఫస్ట్ చేయాల్సిందంటే వాటర్ తాగితే ఆటోమేటిక్ గా మనం కూడా యాక్టివ్ గా ఉంటామండి. బద్ధకం పోవడానికి ఇదొక మెడిసిన్ లాంటిది. ఆ వాటర్ తాగడం కూడా బద్ధకం. మళ్ళీ చాలా మంది పక్కనే వాటర్ ఉంటుంది. నేను చెప్తున్నాను వాటర్ తాగండి. అట్లీస్ట్ మళ్ళీ చెప్తున్నాను రోజుకి అట్లీస్ట్ 3 to 4 liters కంపల్సరీ వాటర్ తాగండి. ఇది చాలా ఇంపార్టెంట్. రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ చాలా నేర్చుకునేటువంటి విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ మంత్ లో క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, ఈ మంత్ లో వెరీ స్పెషల్ బ్యాచ్. ఎందుకు అని సార్, ఏం సార్ ఇది నిజంగా స్పెషల్ బ్యాచ్? అవును, ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది షష్టగ్రహ కూటమి ఉందండి, అండ్ ఉగాది కూడా త్వరలో రాబోతుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి నేను స్పెషల్లీ డిజైన్ ప్రోగ్రామ్ చేశాను. ఏంటంటే కర్మాస్ని ఎలా హీల్ చేసుకోవచ్చు. సో ఈసారి జరగబోయే బ్యాచ్ మార్చి 25 నుంచి జరగబోతుందండి, మార్చి 25 నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ మంత్ 16th లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి. అయితే ఈ బ్యాచ్లో కర్మని హీల్ చేసుకోవడానికి కొన్ని సైంటిఫిక్, ఇందాక షష్టగ్రహ కూటమి రాకపోతుంది, ఉగాది రాకపోతుంది. ఎప్పుడైతే ఈ కర్మల్ని మనం క్లియర్ చేసుకుని ఉగాదిలోకి ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ చాలా మంది చాలా రోజులు బట్టి సార్ మేము చేస్తున్నాము, ఎవరైతే మీరు చాలా సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాము మాకు రిజల్ట్ రావడం లేదు, 2025 మాత్రం చాలా అద్భుతంగా ఉండాలని మీరు అనుకుంటే సో ఈసారి జరగబోయే కర్మ హీలింగ్ బ్యాచెస్లో రండి. మనీ కర్మస్ని ఎలా మీరు పొందొచ్చు అండ్ బ్యాడ్ మనీ కర్మస్ని ఎలా మనం డిలీట్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తానండి. ఓకే, సో 16th లోపే ఎన్రోల్ చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఈ మంత్ మార్చ్ 16th లోపు ఎన్రోల్ చేసుకోండి. క్లాసెస్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఆన్లైన్లో జూమ్లో ఉంటుందండి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ మంత్ మార్చ్ 25th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు. సో దాంతోపాటు కాంటాక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎవరైనా సరే 2025లో ఇప్పటి వరకు మాకు అనుకున్నది జరగలేదు, కలిసి రాలేదు అనుకునేటువంటి ఎవరైనా సరే సో అన్ని రకాలుగా కూడా కర్మ సిద్ధాంతంతో పాటు అంటే నెగిటివ్స్ వీడియో చూశారు కదా, సో నెగిటివ్ ఏది ఉన్నా సరే వాటిని క్లియర్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే అంటే ఉగాది నుంచి అయినా సరే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. దాని నుంచి కూడా ఒక్కొక్క పాజిటివ్ వారాలోకి మన మైండ్ సెట్ కానీ మనం కానీ రావాలి అన్న అండ్ వెల్త్ని డెఫినెట్గా డెవలప్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ బ్యాచ్ మీకు ఉపయోగపడుతుంది. మార్చ్ 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 16th లోపు ఎన్రోల్ చేసుకోండి ఎవరున్నా సరే.
అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.